మనసారా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా వారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్న ఈ సందర్భంగా దారం నాగేంద్ర గారిని. బోలో మాంకాలమ్మకి సింహవాహిని మాంకాలమ్మ జాతర శుభ సందర్భంగా మా అక్క చెల్లెళ్ళు బోనాలు ఎత్తుకొని వస్తున్నటువంటి అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, మరి ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులకి, ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి, పోలీస్ సిబ్బందికి, మీడియా సోదరులకు కూడా మరి బోనాల పండుగ శుభ సందర్భంగా నేను బోనాల పండుగ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రధానంగా ఈరోజు ఒక పేపర్లో చదివాను నేను పొద్దున్నే. 15వ శతాబ్దంలో 1500వ శతాబ్దంలోనే ఈ జాతరలు ప్రారంభించి అప్పుడు వస్తున్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి ఒక రాతి మీదనే ఈ చరిత్ర రాసినట్టుగా ఈరోజు పేపర్లో చదివాను. అంటే మన సంస్కృతి నిన్న మొన్న ఇప్పుడు వచ్చింది కాదు అని, ఎన్నో వందల వేల సంవత్సరాల కిందనే మన సంస్కృతిని మరి పెద్దలు పేపర్ కాగితాల మీద రాస్తే అది పోతుంది, చెరిగిపోతుంది అన్న ఆలోచనతోని ఒక రాతి మీద రాసి దాని చరిత్రని తరతరాలుగా గుర్తుండే విధంగా మరి చేసినటువంటి ఘనత అప్పుడు ఉన్నటువంటి మన చరిత్రకారులు. కాబట్టి ఈ అమ్మవారి యొక్క ప్రత్యేకత తెలియంది కాదు. నిజాం కాలంలో కూడా ఇక్కడ పూజలు జరిగినటువంటి సందర్భంలో మరి కుల మతాలకు అతీతంగా ప్రత్యేకంగా అమ్మవారు మరి జాతరలు ఇక్కడ జరుపుకోవడం అనేది ఈ సింహవాణి మాంకాలమ్మకు ఉన్నటువంటి చరిత్ర. కాబట్టి అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని, ఇక్కడ వచ్చే ప్రతి భక్తుడికి అమ్మవారు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని, ఈ రాష్ట్రంలో పుష్కలంగా వర్షాలు కురిసి రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండడానికి మరి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, అదేవిధంగా రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరి అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, పార్టీలకు అతీతంగా అమ్మవారు అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని, ఈ రాష్ట్రము సర్వతోముఖాభివృద్ధి చెందడానికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మరి మనసా వాచా వేడుకుంటూ, ఈ అమ్మవారి దర్శనాన్ని ప్రతి సంవత్సరం కల్పిస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మా యొక్క ప్రవీణ్ గారు కానీ, లేకపోతే ఆలయ కమిటీ మా వెంకటేష్ గారు కానీ, ఆలయ కమిటీ సభ్యులు మా సోదరిమణి అందరికి కూడా, మా పారిజాత సుబ్బారెడ్డి గారికి అందరికి కూడా నేను అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ఆలయ కమిటీ సభ్యులకి, ఇక్కడ విచ్చేస్తున్నటువంటి ప్రతి భక్తుడికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, మరి ప్రతి సంవత్సరం అమ్మవారి దర్శనం భాగ్యాలు కల్పిస్తున్నటువంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. బోలో మాంకాలమ్మకి, సింహవాణి మాంకాలమ్మకి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. దానం నాగేంద్ర గారిని పిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీ కొప్పుల ప్రవీణ్ కుమార్ గారు శాలువాతో సన్మానిస్తున్నారు. బోలో లాల్ దర్వాజా మహాకాళి మాతాకి. థ్యాంక్ యూ అన్న, మీ అమూల్యమైన సూచనలు. మా దేవాలయం మాజీ చైర్మన్ జె లక్ష్మీనారాయణ గౌడ్ గారు, వారి కుటుంబం సంబంధించిన బోనాలు తీసుకుని వచ్చిన వారిని కొంచెం ముందు పంపించవలసిగా కోరుతున్నాము. మా దేవాలయం మాజీ చైర్మన్ జె లక్ష్మీనారాయణ గౌడ్ గారి కుటుంబ సభ్యులు వారి బోనము ప్రతి సంవత్సరం ఆనవాయితీగా తీసుకొని వస్తున్నారు. వారిని కొంచెం ముందు పంపించాల్సిన శ్రీనివాస్ గారు, లక్ష్మీనారాయణ గౌడ్ గారు.
లక్ష్మమ్మ పోచమ్మల బోనము చేయంగా బోనాన్ని పూజిస్తూ బొట్లు పెట్టంగా లక్ష్మమ్మ పోచమ్మల బోనము చేయంగా బోనాన్ని పూజిస్తూ బొట్లు పెట్టంగా బోనం మీదాడింది నాగు పసుపు బొట్ల మీదాడింది నాగు బోనం మీదాడింది నాగు పసుపు బొట్ల మీదాడింది నాగు లక్ష్మమ్మ పోచమ్మల బోనము చేయంగా బోనాన్ని పూజిస్తూ బొట్లు పెట్టంగా పట్టు చీరలు తెచ్చి పసుపు కుంకుమలిచ్చి వయ్యారంగా తల్లికి ఓడి బియ్యం పోసి పట్టు చీరలు తెచ్చి పసుపు కుంకుమలిచ్చి వయ్యారంగా తల్లికి ఓడి బియ్యం పోసి ఓడిలో తేలింది నాగు ఓడి బియ్యం మీదాడింది నాగు ఓడిలో తేలింది నాగు ఓడి బియ్యం మీదాడింది నాగు గడమోసాక బెట్ట తాటి తాలకపోతే తాటి చెట్లలోన ఈత పోదల్లలోన గడమోసాక బెట్ట తాటి తాలకపోతే తాటి చెట్లలోన ఈత పోదల్లోన తాటి మీదాడింది నాగు ఈతవనములో ఆడింది నాగు తాటి మీదాడింది నాగు ఈతవనములో ఆడింది నాగు బొట్టు చీర సారే నైవేద్యమును పెట్టి పోషించామని తల్లిని మనసారా వేడా బొట్టు చీర సారే నైవేద్యము పెట్టి పోషించామని తల్లిని మనసారా వేడా బొట్టు మీదాడింది నాగు కనురెప్పు మీదాడింది నాగు బొట్టు మీదాడింది నాగు కనురెప్పు మీదాడింది నాగు గ్రామ దేవత ముక్కుకు మొగ్గర పెట్టంగా మక్కువతో దేవతలకు ముడుపులు కట్టంగా గ్రామ దేవత ముక్కుకు మొగ్గర పెట్టంగా మక్కువతో దేవతలకు ముడుపులు కట్టంగా ముక్కు మీదాడింది నాగు ముక్కు మొగ్గర మీదాడింది నాగు ముక్కు మీదాడింది నాగు ముక్కు మొగ్గర మీదాడింది నాగు తెచ్చి పసుపు బొట్లను పెట్టి కళ్ళు సాకను పెట్టి కుంకుమ బొట్లు పెట్టి పచ్చి కుండను తెచ్చి పసుపు బొట్లను పెట్టి కళ్ళు సాకను పెట్టి కుంకుమ బొట్లు పెట్టి బోనం మీదాడింది నాగు బోనం బొట్ల మీదాడింది నాగు బోనం మీదాడింది నాగు బోనం బొట్ల మీదాడింది నాగు లక్ష్మమ్మ పోచమ్మల బోనము చేయంగా బోనాన్ని బూదిస్తూ బొట్లు పెట్టంగా లక్ష్మమ్మ పోచమ్మల బోనము చేయంగా బోనాన్ని బూదిస్తూ బొట్లు పెట్టంగా బోనం మీదాడింది నాగు బోనం బొట్ల మీదాడింది నాగు బోనం మీదాడింది నాగు బోనం బొట్ల మీదాడింది నాగు బోనం మీదాడింది నాగు బోనం బొట్ల మీదాడింది నాగు బోనం మీదాడింది నాగు బోనం బొట్ల మీదాడింది నాగు
గంగని చూడే ఓ మాంకాలమ్మ పండుగ పూజలు చూడే ఓ మాంకాలమ్మ కుమరి గుండను తెచ్చి చుట్టూ సున్నము రాసి చుట్టూ బొట్లను పెట్టి నైవేద్యముతోటి నీకు బోనమే తల్లి ఓ మాంకాలమ్మ నిన్ను కొలుదుమే తల్లి ఓ మాంకాలమ్మ వారవారము నాడు ఆదివారము నాడు నిమ్మకాయలతోని పసుపు కుంకుమతోని నీకు పూజల తల్లి ఓ మాంకాలమ్మ కోటి దండమే తల్లి ఓ మాంకాలమ్మ కోరికతో నీ వడగంగా కోడి పుంజులు బలే బలే తద్దరిల్లి నీ వడగంగా దున్నపోతులు బలే బలే కోడి పుంజులు బలి బలి దున్నపోతులు బలి బలి గంతులేసి నీ వడగంగా గొర్రెపోతులు బలి బలి నా వాడల వెలసిన ఓయమ్మ మేకపోతులు బలి బలి సత్యాల బోనాల తల్లి నా సక్కాని ఎల్లమ్మ తల్లి సత్యాల బోనాల తల్లి నా సక్కాని ఎల్లమ్మ తల్లి బొట్ల బొట్ల బోనమెత్తి తల్లి నీకు బోనాలు తెస్తున్నమే తల్లి బొట్ల బొట్ల బోనమెత్తి తల్లి నీకు బోనాలు తెస్తున్నమే తల్లి జమదగ్ని భార్య నీకు జగమంతా జాతరంట జగాలేలే తల్లి నీకు జేజేలు పలికిరంట పట్టు చీరలు తల్లి పట్టంచు రైగలే పగిడి తొంతుల్లోన పట్నాల ఎల్లమ్మ భలే 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 సత్యాల బోనాల తల్లి నా సక్కాని ఎల్లమ్మ తల్లి బొట్ల బొట్ల బోనమెత్తి తల్లి నీకు బోనాలు తెస్తున్నమే తల్లి పరశురాముని తల్లి పరేషానుగా కమ్మ పట్నమంత జాతరమ్మ నిండు మంగళారమున నిండుగానే ఓయమ్మ నిమ్మ దండలేసినాము నడుచుకుంటూ రావమ్మ రేణుక ఎల్లమ్మ నా రేణుక ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ చాలా బోనాల తల్లి నా సక్కాని ఎల్లమ్మ తల్లి బొట్ల బొట్ల బోనమెత్తి తల్లి నీకు బోనాలు తెస్తున్నమే తల్లి సత్యాల బోనాల తల్లి నా సక్కాని ఎల్లమ్మ తల్లి బొట్ల బొట్ల బోనమెత్తి తల్లి నీకు బోనాలు తెస్తున్నమే తల్లి జమదగ్ని కోసమని మన్నుతోటి కుండ చేసి ఏడేడు బోనాలనే ఎదమీద వండినావు కార్తికేయ దానముతో తల్లి ఎల్లమ్మ బోనమేమో ఎంగిలాయ తల్లి ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ నా రేణుక ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ
సక్కాని ఎల్లమ్మ తల్లి బొట్ల బొట్ల బోనమెత్తి తల్లి నీకు బోనాలు తెస్తున్నమే తల్లి సత్యాల బోనాల తల్లి నా సక్కాని ఎల్లమ్మ తల్లి బొట్ల బొట్ల బోనమెత్తి తల్లి నీకు బోనాలు తెస్తున్నమే తల్లి చక్కనైన చీర గట్టి చందమామ బొట్టు పెట్టి చేతికి గాజులు దొడి కాళ్ళకు పారాని పెట్టి గదులు కొంటూ వస్తుంటే తల్లి ఎల్లమ్మ ఈ జగమంతా దద్దరిల్లె జననీ ఎల్లమ్మ రేణుక ఎల్లమ్మ నా రేణుక ఎల్లమ్మ మా తల్లి ఎల్లమ్మ సత్యాల బోనాల తల్లి నా సక్కాని ఎల్లమ్మ తల్లి బొట్ల బొట్ల బోనమెత్తి తల్లి నీకు బోనాలు తెస్తున్నమే తల్లి సత్యాల బోనాల తల్లి నా సక్కాని ఎల్లమ్మ తల్లి బొట్ల బొట్ల బోనమెత్తి తల్లి నీకు బోనాలు తెస్తున్నమే తల్లి లోకాలను ఏలే మాంకాళమ్మ ఊరూరు మొక్కె తల్లి నీవేనమ్మా లోకాలను ఏలే మాంకాళమ్మ ఊరూరు మొక్కె తల్లి నీవేనమ్మా ఏ పేరున పిలిచినా పలికేవమ్మా ఎందెందు వెదకినా నీవేనమ్మా ఏ పేరున పిలిచినా పలికేవమ్మా ఎందెందు వెతికినా నీవేనమ్మా వచ్చిపోయే బాటల్లో ఏ తొవ్వల చూసినా బొట్టు పెట్టి సాగనంపే గట్టా మైసమ్మ నీవు బొట్టు పెట్టి సాగనంపే గట్టా మైసమ్మ నీవు బొట్టు పెట్టి సాగనంపే గట్టా మైసమ్మ నీవు మొక్కులు ఏమున్నా నువ్వు పోవు మొక్కులు ఏమున్నా నువ్వు పోవు కలలోకొచ్చి మరీ చెప్పెళతావు కలలోకొచ్చి మరీ చెప్పెళతావు లోకాలను ఏలే మాంకాళమ్మ ఊరూరు మొక్కె తల్లి నీవేనమ్మా లోకాలను ఏలే మాంకాళమ్మ ఊరూరు మొక్కె తల్లి నీవేనమ్మా దేవాలయం లోపల బిఎస్ఎఫ్ సిబ్బంది వారు కొందరు త్వరగా అక్కడ ఉన్నటువంటి గంగా మా తల్లి మా ఉదాల ఎల్లమ్మ ఏడేడు లోకాలు నీ శరణు వేడనమ్మ ఏడేడు లోకాలు నీ శరణు వేడనమ్మ ఏడేడు లోకాలు నీ శరణు వేడనమ్మ 5 దేవతలకి పెద్ద దిక్కు నీవమ్మ అడిగిన వరాలిచ్చే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ అడిగిన వరాలిచ్చే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ అడిగిన వరాలిచ్చే జూబ్లీ హిల్స్ పెద్దమ్మ కోరిన కోర్కెలు నువ్వు తీర్చదవమ్మా కోరిన కోర్కెలు నువ్వు తీర్చదవమ్మా చల్లని చూపుల దేవతవమ్మా మా చల్లని చూపుల దేవతవమ్మా లోకాలను ఏలే మాంకాళమ్మ ఊరూరు మొక్కె తల్లి నీవేనమ్మా లోకాలను ఏలే మాంకాళమ్మ ఊరూరు మొక్కె తల్లి నీవేనమ్మా శక్తినిచ్చ నీవమ్మ ఆది పరాశక్తివమ్మ శతకోటి దండాలు మా గుండెల నీవమ్మ శతకోటి దండాలు మా గుండెల నీవమ్మ శతకోటి దండాలు మా గుండెల నీవమ్మ రేయనక పగలనక నీ ఆజ్ఞత బతుకుతూ నీదే భారము ఉజ్జయిని మాంకాళమ్మ నీదే భారము ఉజ్జయిని మాంకాళమ్మ నీదే భారము ఉజ్జయిని మాంకాళమ్మ భక్తుల నాదుకునే కల్పవల్లివై భక్తుల నాదుకునే కల్పవల్లివై నిత్యం పూజలు అందుకోవమ్మా మా నిత్యం పూజలు అందుకోవమ్మా లోకాలను ఏలే మాంకాళమ్మ
వానలు గురువాలే ఊరు పచ్చగుండాలే నీ గుడిలో జాతర లోకమంత జరగాలే మమతాను రాగాలు ఇంటింటా నిలవాలే మా ఇంటి దైవమా మాకు దారి చూపాలే ఏమిచ్చి తీర్చుకోము నీ రుణమమ్మా ఏమిచ్చి తీర్చుకోము నీ రుణమమ్మా నీ సేవలో ఎల్లప్పుడు ఉంటామమ్మా నీ సేవలో ఎల్లప్పుడు ఉంటామమ్మా లోకాలను ఏలే మాంకాళమ్మా ఊరూరు మొక్కె తల్లి నీవేనమ్మా లోకాలను ఏలే మాంకాళమ్మా ఊరూరు మొక్కె తల్లి నీవేనమ్మా ఏ పేరున పిలిచినా పలికేవమ్మా ఎందెందు వెదకినా నీవేనమ్మా ఏ పేరున పిలిచినా పలికేవమ్మా ఎందెందు వెదకినా నీవేనమ్మా మహంకాళివే మముగన్న మాయమ్మ పసుపు కుంకుమ బొట్ల బోనము కొండ తల్లికి సాగలు పోసి ఎక్కువ మంది ఉండదు. బోనాలు ఉన్న వాళ్ళని దయచేసి ఆపకండి, ఎవ్వరు కూడా ఆపకండి. బోనాలు ఇవాళ రేపు మన సంప్రదాయాన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత మనది. మన ఆడపడుచులకు బోనాల యొక్క ఆవశ్యకతను తెలియాలంటే ముందు బోనాలను లోపలికి పంపించాలి. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భువనగిరి పార్లమెంట్ సభ్యుడు దేవాలయానికి చేస్తూ ఉన్నారు. వారికి సింహవాహిని మహంకాళి మాతేశ్వరి ఆలయ కమిటీ సాధారణంగా ఆహ్వానం పలుకుతోంది. దయచేసి బోనాలను ఎట్టి పరిస్థితులు ఆపవద్దు. మిగిలిన వాళ్ళని ఎంతసేపు అయినా పర్లే, మనం మా మహిళా మూర్తులు ఎక్కడి నుండో తలపైన బోనం పెట్టుకొని ముందుకు వస్తూ ఉన్నారు. వారికి ముందు ప్రత్యేకంగా వారిని వదిలేయాలి. మిగిలిన వాళ్ళం ఎంతసేపు అయినా వెయిట్ చేద్దాం. మన సంప్రదాయాన్ని రక్షించాలి. వాళ్ళు తలపైన బోనం ఎత్తుకొని వస్తారు. వారిని ముందుగా వేదిక లోపలికి దేవాలయం లోపలికి అనుమతించాలి. మహిళా మూర్తులను ముందుకు వద్దని ప్లీజ్ దయచేసి. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భువనగిరి పార్లమెంటు సభ్యుడు దేవాలయానికి విచ్చేస్తున్నారు. వారికి సింహవాహిని మహంకాళి మాతేశ్వరి ఆలయ కమిటీ సాధారణంగా ఆహ్వానం పలుకుతోంది. అదే మాదిరిగా మీడియా మిత్రులకు ఎండమెంట్ కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకు టిఫిన్ రెడీ ఉంది. టిఫిన్ చేయాలనుకున్న వాళ్ళు మన ఆలయ వెనుక ఉన్నటువంటి వేదిక వెనుక అరేంజ్ చేయడం జరిగింది. ఎవరైనా ఎండమెంట్ సంబంధించినటువంటి ఉద్యోగులు కానీ మీడియా మిత్రులకు కానీ వేదిక వెనకాల టిఫిన్ అరేంజ్ చేయడం జరిగింది. ముందు మనం టిఫిన్ చేద్దాం. టిఫిన్ తదనంతరం మిగిలిన కార్యక్రమాలు చూసుకుందాం. సినీ నటుడు విజయ్ దేవరకొండ గారు దేవాలయానికి ఇచ్చేస్తున్నారు. వారిని కూడా సాధారణంగా సింహవాహిని మహంకాళి మాతేశ్వరి ఆలయ కమిటీ సాధారణంగా ఆహ్వానం పలుకుతుంది. ఆలయ సాంప్రదాయం ప్రకారం అత్యంత 118 సంవత్సరాల మన చరిత్రను కాపాడాల్సినటువంటి బాధ్యత మనందరి భుజస్కంధాలపై ఉంది. మనలో జోనల్ కమిషనర్ గారి వెహికల్ లాల్ దర్వాజా మోడ్ మీద ఆపిరంట. 9489 జోనల్ కమిషనర్ చాందార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ గారి వెహికల్ బ్లాక్ కలర్ వెహికల్ దయచేసి లాల్ దర్వాజా మోడ్ మీద ఆపిరంట. దయచేసి పంపించండి. దయచేసి మన దేవాలయానికి ఇచ్చేస్తున్నటువంటి వివిఐపీలు కానీ చుట్టుముట్టు హైదరాబాదు నట నడుమ చార్మినారు కొమ్ము కింద నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ, నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ. చుట్టుముట్టు హైదరాబాదు నట నడుమ చార్మినారు కొమ్ము కింద నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ, నువ్వు కొలువు తీరినావే బంగారు మైసమ్మ.
వరాలిచ్చి పోయేవారికి దివెనలిచ్చి సత్యమైన తల్లివని చకానైన బాట చూపి వచ్చేవారికి వరాలిచ్చి పోయేవారికి దివెనలిచ్చి సత్యమైన తల్లివని చకానైన బాట చూపి వచ్చే పోయే భక్తులంతా కోరి కోరి మొక్కిరంట వచ్చే పోయే భక్తులంతా కోరి కోరి మొక్కిరంట నిన్ను చూడతరము కాదే లగ్గమాయ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి లగ్గమాయ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి లగ్గమాయ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి ఓ లచ్చ గుమ్మడి వైనాల మామిడి లగ్గమాయ అరరే లగ్గమాయ అరరే లగ్గమాయ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మరియు దేవాలయ కమిటీ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ బోనాల జాతర అత్యంత వైభవంగా అత్యంత భక్తి శ్రద్ధలతో జరపడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ గారు కుటుంబ సమేతంగా విచ్చేసారు. వారికి స్వాగతం సుస్వాగతం. చార్మినార్ జెడ్సీ జోనల్ కమిషనర్ గారు సత్యనారాయణ గారు కుటుంబ సమేతంగా విచ్చేసారు. వారికి స్వాగతం సుస్వాగతం. లాల్ దర్వాజా ఆలయ కమిటీ తరఫున గత నెల రోజులుగా కమిటీ సభ్యులు లగ్గమాయ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి లగ్గమాయ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి జమదగ్ని మునితోని ఓ లచ్చ గుమ్మడి జగజ్జనని లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి లగ్గమాయ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి రేణుకమ్మ లగ్గమాయ ఓ లచ్చ గుమ్మడి జమదగ్ని వారిని లోపలికి తీసుకెళ్లాలి. కొద్దిసేపట్లోనే రాజ్యసభ సభ్యులు బోనాల జానపద భక్తి గీతం సేవి దర్శనకి ఇచ్చేస్తున్నారు. వారికి స్వాగతం ఆశీర్వాదంతో సుస్వాగతం. ఈ పాటను రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు విచ్చేస్తున్నారు. సుస్వాగతం. దయచేసి బోనాల కమిటీ రాజ్యసభ సభ్యులు DJ should be exclusive. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు వారి ప్రతి సమేతంగా సేవి దర్శనకి రంగుల బోనమే ఎల్లమ్మ రత్నాల రాసులు నీకు సిరిగల్ల సింగారివే ఓయమ్మ సూర్యగిరి ఎల్లమ్మవే సుడు సుక్కల బోనము తల్లి కెక్కెను రంగం ఒక రాజులు సిద్ధం జర డప్పులు భద్రం అరే సురంపు తలసిగ మోగుల సుడుకుండాలి తడి బట్టల తానాలు అగ్నికుండాలి భక్తులు తల్లిని కూడా
DJ Shabir exclusive. दिवाली पे ना हमने इस कॉर्नर को बहुत ही खूबसूरत बनाया था, जहाँ DJ Shabir exclusive. ఆడి పాడ ఎవరు లేరు రేణు పిల్లమ్మ మగ ఆడపిల్ల నువ్వు మౌరాల ఎల్లమ్మ కోరుకున్న కొడుకునిస్తే రేణు గెల్లమ్మ నిన్ను తొట్టెల గట్టి ఊపుతమా ఇంటి ఎల్లమ్మ 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 ఎవ చెట్టుకిన బోనాలు ఎండి కళ్ళకు రాగాలు లండగొలముల తనాలు పట్టం లష్కల సిగాలు ఆడి పాడ ఎవరు లేరు రేణు గెల్లమ్మ మగ ఆడపిల్ల నువ్వు మౌరాల ఎల్లమ్మ కోరుకున్న కొడుకునిస్తే రేణు గెల్లమ్మ నిన్ను తొట్టెల గట్టి ఊపుతమా ఇంటి ఎల్లమ్మ ఆ పరిశారాములోనే బాధ పెట్ట ఎల్లమ్మ జంగమయ్య బిడ్డవు జరజాలి చూపు మాయమ్మ ఆ పరిశారాములోనే బాధ పెట్ట ఎల్లమ్మ జంగమయ్య బిడ్డవు జరజాలి చూపు మాయమ్మ పుట్టలోంచి బయటికెళ్ళు పసిబాల ఎల్లమ్మ పట్టుకొచ్చుల సీరా నీకు తెస్త మాయమ్మ ఎవరమనరు ఎల్లమ్మ ఎందుకని అలిగినావు ఎవరమనరు ఎల్లమ్మ ఎందుకని అలిగినావు ఎల్లమ్మ ఎల్లమ్మ ఎవ చెట్టుకిన బోనాలు ఎండి కళ్ళకు రాగాలు లండగొలముల తనాలు పట్నం లష్కల సిగాలు ఆడి పాడ ఎవరు లేరు రేణు గెల్లమ్మ మగ ఆడపిల్ల నువ్వు మౌరాల ఎల్లమ్మ కోరుకున్న కొడుకునిస్తే రేణు గెల్లమ్మ నిన్ను తొట్టెల గట్టి ఊపుతమా ఇంటి ఎల్లమ్మ పుట్టుగజ్జలు వేస్తా పురుడు చేస్తా ఎల్లమ్మ విజయ దేవరకొండ గారు నల్లనాగు తెల్లనాగు నగలు తెస్తా మాయమ్మ వారి భోజనంతో జరిగిందండి. పుట్టుగజ్జలు తెస్తా పురుడు చేస్తా ఎల్లమ్మ నల్లనాగు తెల్లనాగు నగలు తెస్తా మాయమ్మ పెనిండ గవలటన్న పసుపు బండారి తెస్తా చెప్పులకు చంద్రబండ కమ్మలు పుట్టాలు తెస్తా ఎవరమనరు ఎల్లమ్మ ఎందుకని అలిగినావు ఎవరమనరు ఎల్లమ్మ ఎందుకని అలిగినావు ఎల్లమ్మ ఎల్లమ్మ ఎవ చెట్టుకిన బోనాలు ఎండి కళ్ళకు రాగాలు లండగొలముల తనాలు పట్నం లష్కల సిగాలు ఆడి పాడ ఎవరు లేరు రేణు గెల్లమ్మ మగ ఆడపిల్ల నువ్వు మౌరాల ఎల్లమ్మ కోరుకున్న కొడుకునిస్తే రేణు గెల్లమ్మ నిన్ను తొట్టెల గట్టి ఊపుతమా ఇంటి ఎల్లమ్మ ప్రముఖ సినీ నటుడు విజయ దేవరకొండ గారు ఇప్పుడే వేదిక సంగతి చేస్తున్నారు. వారికి దేవాలయ జరుగుతున్న సాధారణంగా స్వాగతం పలుకుతున్నాము. దయచేసి ఒక్కటోలు కథలల్లో పటాలేస్త ఎల్లమ్మ దయచేసి ఎందుకంటే వేదిక చిన్నది. సత్యాన బోనమెత్తి శాంతి చేస్తా మాయమ్మ ఒక్కటోలు కథలల్లో పటాలేస్త ఎల్లమ్మ సత్యాన బోనమెత్తి శాంతి చేస్తా మాయమ్మ మండలున్న మార్గమేకపోతు నీకే మాయమ్మ గావుగుండ గడం గుండ కుకిలం వైశాసి పొగలు ఎవరమనరు ఎల్లమ్మ ఎందుకని అలిగినావు
పాడ ఎవరు లేరు రేణుకెళ్ళమ్మో మగ ఆడపిల్ల నువ్వు మౌరాల ఎల్లమ్మ కోరుకున్న కొడుకునిస్తే రేణుకెళ్ళమ్మో నిన్ను తొట్టెలగట్టి ఊపుతమా ఇంటి ఎల్లమ్మ ఎల్లమ్మో ఎమ్మచటికిన బోనాలు ఎండి గల్లకు రాగాలు లండగొల్లముల తానాలు పట్నం లష్కల సిగాలు ఆడి పాడ ఎవరు లేరు రేణుకెళ్ళమ్మో మగ ఆడపిల్ల నువ్వు మౌరాల ఎల్లమ్మ కోరుకున్న కొడుకునిస్తే రేణుకెళ్ళమ్మో నిన్ను తొట్టెలగట్టి ఊపుతమా ఇంటి ఎల్లమ్మ DJ Shabir exclusive. DJ Shabir exclusive. అదే ఇక్కడ దయచేసి ఓన్లీ విఐపి వస్తారు, వాళ్ళని పంపించాలి దయచేసి. గోరపండ మీద బయటికి ఎందుకు వస్తున్నావు ఊకే? నువ్వు పంపే దేవాలయం పనివారాలు వాళ్ళ పంపేయడానికి కొంచెం లోపలికి. డిప్యూటీ కమిషనర్ సుభాష్ రావు గారు వాళ్ళు కూడా స్వాగతం సుస్వాగతం. జోనల్ కమిషనర్ గారు విశ్లేషణ కూడా సైడ్ కూడా జోనల్ కమిషనర్ సత్యనారాయణ గారు మాజీ చైర్మన్ సభ్యులు బంగ్లా రాజారావు గారు సన్మానిస్తున్నారు. బాధలన్నీ బాపినావే కలలు అన్నీ నెరవేర్చినావే కన్న తల్లివై మమ్ము కాచినావే బల్కంపేట ఎల్లమ్మో మంగళారము సేవలమ్మో బల్కంపేట ఎల్లమ్మో మంగళారము సేవలమ్మో బంగారు తల్లి మా కల్పవల్లి బండారుతోని అవతారమెత్తి నిండు ముత్తైదు రూపముతోని దర్శనమిచ్చేవు ఎల్లమ్మ తల్లి పండు నిమ్మల హారముతోని నిగనిగ మెరిసేవు అందాల తల్లి దండిగ నిన్ను కొలిచెదము నిండుగా నీ తేజమును అమ్మరావే ఎల్లమ్మరావే కదలి రావే కదం తొక్కి రావే మనసుతోని నిన్ను మొక్కినామే బల్కంపేట ఎల్లమ్మో వారి కుటుంబ సభ్యులు అవతారమెత్తి పసుపు పచ్చాని సక్కాని చీర ఎరుపు ఎర్రాని పగడాల రవిక బారెడు కుంకుమ బొట్టు నీ నొదిట నలుపు నల్లని కంటికి కాటుక
ముక్కు బొగ్గపై దిష్టి చుక్కనే నీ రెండు కాళ్ళకు పారాణి అందమే ఎల్లి రావే బయలెల్లి రావే కొలిచినామే కోరి తలచినామే కోరినోళ్ళ కొంగు బంగారు వైతివే బల్కంపేట తల్లికిష్టమే డమడమ డప్పుల మోతలు మారు ప్రోగనే అవధరిని దద్దరిల్లే అవ తల్లి చూసి మురిసనే దండాలమ్మ తల్లి మంగాలమ్మ ఆషాఢ మాసములో అమ్మకు బోనాలమ్మ దండాలమ్మ తల్లి మంగాలమ్మ ఆషాఢ మాసములో అమ్మకు బోనాలమ్మ దండాలమ్మ తల్లి మంగాలమ్మ ఆషాఢ మాసములో అమ్మకు బోనాలమ్మ పసుపు కుంకుమ బొట్ల బోనము కొండ తల్లి సాగరము ఇటీవలనే మన తెలంగాణ బిడ్డ లక్ష్మిక గారిని వారు వివాహం చేసుకొని మొట్టమొదటిసారిగా వారు లాల్ దర్వాజా ఆలయానికి వచ్చేసిండ్రు. వారిని ఆలయ కమిటీ మాజీ చైర్మన్ వెంకటేష్ గారు శాలువాతో సన్మానిస్తున్నారు. వారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. మీకోసం అంతా 100 వేలాది మంది భక్తులు వేచి చూస్తున్నారు. బంగ్లా రాజుగారు గారు సందీప్ రెడ్డి గారిని సన్మానిస్తారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి గారిని. మన తెలంగాణ ముద్దుబిడ్డ విజయ దేవరకొండ గారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఈరోజు దేశం మొత్తం కూడా గుర్తింపు పొందినటువంటి నటుడు. అలాగే వారి సోదరుడు ఆనంద్ దేవరకొండ గారు, అలాగే సందీప్ రెడ్డి గారు డైరెక్టర్ గారు, వారందరికీ స్వాగతం పలుకుతా ఉన్నాము. కౌశిక్ రెడ్డి గారు వారిని సన్మానించాల్సిందిగా రాజు యాదవ్ కోరుతున్నాము. కౌశిక్ రెడ్డి గారిని. విజయ దేవరకొండ గారు దయచేసి 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. అందరికీ బోనాలు శుభాకాంక్షలు. హ్యాపీ బోనాలు. లోపలికి వెళ్ళి ఫస్ట్ టైం వస్తున్నా అమ్మవారి దగ్గరికి. సందీప్ ప్రొడక్షన్ హౌస్ పేరే భద్రకాళి. సో ఇద్దరం వచ్చాము, ఆనంద్ కన్నాతో రామ్తో అందరం ఇక్కడ మొక్కోవడానికి వచ్చాము. లోపల మీ అందరి కోరికలు తీరాలని మొక్కుకున్నా, నా కోరికలు తీరాలని మొక్కున్నా. హ్యావ్ అ గుడ్ దర్శన్. మీ అందరి కోరికలు తీరాలని గట్టిగా మొక్కుతున్నా. హ్యాపీ బోనాలు వన్స్ అగైన్. హ్యాపీ బోనాలు.
అమ్మవారిని దర్శనం చేసుకొని రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలకు మంచి పరిపాలన అందించే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అమ్మవారి శక్తి ప్రసాదించాలని, ఈ రాష్ట్రంలో ప్రతి వారు వారి సమస్యల నుంచి బయటికి రావాలని ఇక్కడ ఎంతో మంది మా సోదరులు అమ్మలక్కలు పిల్లలు అందరూ కూడా ఈరోజు అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. నేను కూడా ఒక పార్లమెంట్ సభ్యునిగా ప్రతి సంవత్సరం పార్లమెంట్ నడుస్తున్న హైదరాబాద్కు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని మా భువనగిరి ప్రజలు అలాగే రాష్ట్ర ప్రజలు సుఖంగా ఉండాలని కోరుకునే పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ఆలయ కమిటీ వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ బోనాల ఉత్సవాలను ముందుగా ఢిల్లీలోనే మేమందరం కూడా ప్రారంభించడం జరిగింది. బ్రహ్మాండంగా చేసిరు ఢిల్లీలో తెలంగాణ భవన్ లో. ఇక్కడ కూడా బ్రహ్మాండంగా ప్రతి సంవత్సరం చేస్తుర్రు. ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు మీడియా మిత్రులకు అందరికి కూడా మీరందరూ కూడా ఢిల్లీలో వినోద్ కుమార్ చంద్రకుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు యంత్రాంగానికి అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అమ్మవారి ఆశీర్వాదాలు మీ అందరు కూడా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నూతి శ్రీకాంత్ గౌడ్ గారు ఆషాఢ బోనాల సందర్భంగా ఉమ్మడి దేవాలయాల లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దర్శనానికి విచ్చేసినటువంటి భక్తులకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు, ఇంత పకడ్బందీ ఏర్పాట్లు చేసినటువంటి పోలీస్ సోదరులకు అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ, అమ్మవారి దయ వల్ల తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, రాష్ట్రంలో సుభిక్షంగా వర్షాలు పండాలని, సుభిక్షంగా పంటలు పండాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరొకసారి అమ్మవారిని ప్రార్థిస్తూ మీ అందరికీ ఈ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ భాయ్. వచన్ భాయ్ ఒక నిమిషం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మధుసూదన్ యాదవ్ గారు ఉమ్మడి దేవాలయాల ఉరుపు కమిటీ అధ్యక్షులు వారు అన్న ముందురండి. మధుసూదన్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయభాగ్య గారు చేసిన వారిని వేదిక రౌండ్గా ఓడుతున్నారు. సాధారణంగా వచన్ కుమార్ గారిని రాజు యాదవ్ గారు సన్మానిస్తున్నారు. వచన్ కుమార్ గారు బోలో లాల్ దర్వాజా మహాకాళి మాతాకి వచన నాకు 2 మాటలు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయభాగ్య రెడ్డి గారు విచ్చేసినారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ శంకర్ యాదవ్ అందరికీ నమస్కారం. ఆషాఢ బోనాల పండుగ శుభాకాంక్షలు అందరికీ. మరి ఈరోజు ఆషాఢంలో ఈ ఆదివారం చివరి రోజు లాల్ దర్వాజాలో మరి ఈ కమిటీ పెద్దలు, ప్రభుత్వము, అధికారులు ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలన్నీ కూడా చూస్తూ ఉంటారు. ప్రాముఖ్యత చెందిన దేవాలయము. మరి అనేక మంది భక్తులు కోరికలు, ఆశలతో నైవేద్యాలు, మొక్కులు
మరి కోరుకుంటారు, అమ్మవారికి నైవేద్యం పెడతారు. ఆ నమ్మకం విశ్వాసం ఆ తల్లి మనల్ని ఆశీర్వదిస్తుంది, మన నమ్మకం మనల్ని కాపాడుతుంది. అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉన్నాయి, ఉంటాయి. అందరికీ శుభాకాంక్షలు.
సో ఈరోజు ఇది మన లాల్ దర్జా టెంపుల్లో అందరూ చాలా బాగానే ప్రిపరేషన్ చేసి ఈ ప్రాపర్గా దర్శనం కూడా ఈరోజు నడుస్తుంది. సో నేను స్పెసిఫిక్గా ఇది ఎండోమెంట్ డిపార్ట్మెంట్, జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్, తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్ అండ్ స్పెసిఫిక్గా ఈ టెంపుల్ కమిటీ మెంబర్స్ అండ్ ఆర్గనైజర్స్ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను. సో ఈరోజు చాలా మంచిగా ఇది జనాలు కూడా ఈరోజు రావడం జరిగింది. బట్ అట్ ది సేమ్ టైం ఈ గవర్నమెంట్ నుంచి అడ్మినిస్ట్రేషన్ నుంచి ప్రాపర్గా మెజర్మెంట్స్ కూడా ఈరోజు తీసుకోవడం జరిగింది. సో ప్రాపర్గా ఇది క్యూ అరేంజ్మెంట్స్ కూడా ఈరోజు పెట్టడం జరిగింది. ఇంకా అంత క్రౌడ్ వచ్చిన తర్వాత కూడా మంచిగా ఒక స్మూత్గా ఈ ప్రాపర్గా ఇది నడుస్తుంది. సో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అట్ ది సేమ్ టైం మన పోలీస్ సైడ్ నుంచి ఇది ప్రాపర్గా ఇది చాలా మహిళలు వస్తున్నారు, ఆ కోసం ఈ భద్రత కోసం ఈ సీ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఈ క్రైమ్స్ ఆపడానికి ఇది సిసిఎస్ టీమ్స్ కూడా పెట్టడం జరిగింది. సో ప్రాపర్గా ఇది మెజర్మెంట్ మనం చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఈ ప్రాపర్గా ఒక 360 డిగ్రీ సర్వేలెన్స్ చేయడానికి సిసిటీవీ కెమెరాస్, డ్రోన్స్ కూడా ఈరోజు పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా నేను అందరూ చార్మినార్ జనాలకి అట్ ద సేమ్ టైం మొత్తం తెలంగాణ హైదరాబాద్ జనాలకి అందరికీ ఇది శుభాకాంక్షలు ఇస్తున్నాను. అండ్ మీకు ఖచ్చితంగా ఈ లాల్ దర్జా టెంపుల్ అట్ ద సేమ్ టైం అన్ని టెంపుల్స్కి రావాలి, దర్శనం చేయాలి, ఒక గొప్పగా ఒక మంచిగా ఇది సెలబ్రేషన్ చేయండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. చాలా చక్కటి బందోబస్తు.
అదేవిధంగా రామగుండం శాసన సభ్యులు రాజ్ ఠాకూర్ గారు విచ్చేసారు, వారు కూడా స్వాగతం సుస్వాగతం. మాజీ కార్పొరేటర్ రామచంద్ర గారు విచ్చేసారు, వారు కూడా స్వాగతం సుస్వాగతం. అన్న పైకి రండి అన్న రాజకుమార్. శాసన మండలి డిప్యూటీ చైర్మన్ శ్రీ బండ ప్రకాష్ గారిని మా ఆలయ కమిటీ మాజీ చైర్మన్ మాణిక్ ప్రభు గారు సన్మానిస్తున్నారు. వారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాము. బండ ప్రకాష్ గారిని. ఈరోజు లాల్ దర్వాజా సింహవాణి మహంకాళి అమ్మవారిని బోనాల జాతర సందర్భంగా దర్శించుకోవడం జరిగింది. అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జరిగే ఉత్సవాలకు నిరంతరంగా రావడం, వీరితో మమేకం కావడం జరుగుతున్న నేపథ్యం. నేను పార్లమెంట్ సభ్యుడిగా రాజ్యసభలో ఉన్నప్పుడు కూడా వీరు ఢిల్లీలో చేసిన బోనాలకు అన్ని రకాలుగా వారికి సహాయ సహకారాలు అందిస్తూ ఘనంగా ఢిల్లీలో ఈ బోనాల ఉత్సవాలను కూడా నిర్వహించడం జరిగింది. లాల్ దర్వాజా బోనాలకు గొప్ప చరిత్ర ఉంది. ఇవాళ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరిగే రోజు ఇక్కడ ఘటాల ఊరేగింపు జరిగి మరి రేపు ఇక్కడి నుంచి భారీ ఎత్తున మరి మీరు అమ్మవార్లని ర్యాలీగా తీసుకెళ్లి భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర మరి కార్యక్రమాన్ని నిర్వహించి అక్కడి నుంచి నయాపూర్లో విసర్జన కార్యక్రమాన్ని చేయడం అనేది గొప్ప విషయం. మీరు తీసే ర్యాలీ చాలా గొప్ప ర్యాలీ, దీనికి గొప్ప చరిత్ర ఉంది. 1960 నుంచి ఈ ర్యాలీ ఇక్కడ ప్రారంభమైంది. అప్పుడు పెద్దలు వెంకటస్వామి గారు